గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీ శాసనమండలిలో గందరగోళం నెలకొంది. కూటమి సభ్యులు, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని, కొత్త ప్రాజెక్టుల వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి లోకేష్ తెలిపారు. అయితే 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ముందే ఎలా చెప్పారని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 4 లక్షల ఉద్యోగాలు కల్పించామంటూ గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారని వరుదు కళ్యాణి అన్నారు. పెట్టుబడులు పెట్టగానే ఉద్యోగాలు వస్తాయని తాము చెప్పట్లేదని, పరిశ్రమలు వచ్చిన తరువాత 2-3 ఏళ్లలో ఉద్యోగ అవకాశాలు వస్తాయని లోకేష్ బదులిచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ అందే సత్యం గారిని అడిగి తెలుసుకుందాం. సత్యం గారు, నమస్తే అండి. అంటే ఏంటండి ఇప్పుడు గవర్నర్ ప్రసంగం రాజ్యాంగం ప్రకారం సొంతంగా చదవరండి. తర్వాత గవర్నరు దాంట్లో రూపొందించిన అంశాలు చదవటం మాత్రమే ఆయన బాధ్యత. గవర్నర్ ప్రసంగాన్ని రూపొందించేది మంత్రిమండలి. కాబట్టి మంత్రిమండలి రాసిచ్చినటువంటి దాన్ని ఉభయ సభల సమావేశాల్లో చదువుతాడు. దాంట్లో ప్రభుత్వ అభిప్రాయాలు ఏమిటి, ఏటేటికి ప్రాధాన్యత ఇస్తున్నాం, ఏటేటికి మా లక్ష్యం, తర్వాత ఏటిని అచీవ్ చేశాం, ఇటువంటివన్నీ వరుస క్రమంలో గవర్నమెంట్ మంత్రివర్గం చెప్పిందే గవర్నర్ చదువుతారు. అయితే గవర్నర్ చదివిన దాంట్లో పెట్టుబడులు ఇన్ని తెచ్చాం, 4 లక్షల ఉద్యోగాలు వచ్చాయి అని చదివి ఉంటారు. దాంతో ఇవాళ బొత్స సత్యనారాయణ కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులు కానీ కౌన్సిల్లో దీన్ని అడిగారు. అసలు మీరు 4 లక్షల ఉద్యోగాలు పెట్టుబడుల ఒప్పందాలు మాత్రమే జరిగినాయి, ఆ పెట్టుబడులు పరిశ్రమలు ఎస్టాబ్లిష్ కాలేదు. తర్వాత పరిశ్రమలు ఎస్టాబ్లిష్ చేయగానే ఉద్యోగాలు రావు. అవి ఒక మెచ్యూరిటీ స్టేజ్కి పోవాలి. అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటాలి. బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటాలంటే కనీసం అట్లీస్ట్ 3-4 ఇయర్స్ పడుతుంది. కాబట్టి 3-4 ఇయర్స్ తర్వాత ఉద్యోగాలు వస్తాయి తప్ప ఇనిషియల్గానే 4 లక్షల ఉద్యోగాలు రావు. ఇది వాస్తవం. కాబట్టి ఇటువంటి అప్పుడు మీరు గవర్నర్ ప్రసంగంలో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఇప్పుడేమో వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు చెప్తున్నారు మంత్రి. అందుకని మీరు అబద్ధాలు చెప్పించారు అనేది ప్రతిపక్షాల వాదన, ముఖ్యంగా వైసీపీ యొక్క వాదన. కాబట్టి గవర్నర్ ఒకవేళ రాంగ్ చదివారో అర్థం కాక, లేకపోతే ప్రభుత్వం రాసిస్తే గవర్నర్ అట్లే చదివారే అనేటువంటిది మనకు కన్ఫర్మ్ అయితే రేపటికల్లా. కానీ ఏదేమైనా ఒకటి, ఒప్పందాలు జరగగానే అవి రియలైజ్ కావాలి. రియలైజ్ కావాలంటే క్యాపిటల్ ఇన్వెస్ట్ కావాలి, క్యాపిటల్ రావాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. ప్రొడక్షన్ స్టేజ్లో కానీ ఉద్యోగాలు స్టార్ట్ కావు. ఇనిషియల్గా ప్రారంభించినప్పుడు 2-3 10 మందితో స్టార్ట్ అవుతాయి. కానీ 4 లక్షలు అంటే ఉత్పత్తి ప్రారంభించిన తర్వాతనే 4 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగానే ఈ మధ్య మనం చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒప్పందాలు జరగగానే పెట్టుబడులు వచ్చినట్టుగా ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి. అప్పుడు వైసీపీ వాదనలో నిజమే ఉందంటారు. నిజమే కదా. వైసీపీ కూడా విశాఖపట్నం కాంక్లేవ్ జరిపినప్పుడు వాళ్ళ అధికారాలు ఉన్నప్పుడు 13 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినాయి అన్నారు. 13 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినాయి అన్నారు. కానీ ఎస్టాబ్లిష్ అయినాయన్ని అట్లే రేవంత్ రెడ్డి వచ్చినాక మొదటిసారి దావోస్ పోయినప్పుడు 40,000 కోట్లు, మొన్న ఒక 2 లక్షల కోట్లు 2.5 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినాయి. కాబట్టి అందులో దాంట్లో లెక్క తీశారు. ఏది మొన్న దావోస్ పోయేటప్పుడు 40,000 కోట్లకు ఒక్కటి తప్ప మిగతా అన్ని రియలైజ్ అయినాయి, స్టార్ట్ అయినాయి, ప్రారంభించారని చెప్పేసి వాళ్ళు లెక్క కూడా చెప్పారు. కాబట్టి మనం ఒప్పందాలు 100 కుదుర్చుకుంటే అందులో నిజంగా స్టార్ట్ అయ్యాన్ని పూర్తయినటువంటి ఆ పూర్తయిన ఆధారంగా ఉద్యోగాలు లభిస్తాయి. అంటే ఏపీలో ఇప్పటి వరకు ఎన్ని పెట్టుబడులకి ఒప్పందాలు జరిగాయండి? ఏమైనా ఐడియా ఉందా మీకు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేది ఏంటంటే మేము 4.5 లక్షల కోట్ల ఒప్పందాలు చేసినాం అంటున్నాడు. అంటే బహుశా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ టైంలో చేసినటువంటివి కూడా ఇప్పుడు మెటీరియలైజ్ అయినాయి అనుకోండి, అవి కూడా కలిపి చెప్పేటువంటి అవకాశం ఉంది, తప్పేం కాదు. కాబట్టి అప్పుడు జరిగినటువంటి ఒప్పందం ఇప్పుడు రియలైజ్ అయితే వీళ్ళకే చెప్తారు. ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్టుల ఒప్పందాలు అమలు దశలో ఎన్ని ఉన్నాయండి? అదే శాసనసభలో చెప్పలేదు. ఎన్ని స్టార్ట్ అయినాయని చెప్పలేదు. కానీ అన్ని స్టార్ట్ అవుతాయనేటువంటి ఒక నమ్మకంతో అయితే ఉన్నారు. ఎందుకంటే
చంద్రబాబు నాయుడుకు కాస్త మొదటి నుంచి కూడా ఫారెన్ క్యాపిటల్ మీద కొద్దిగా మక్కువ ఎక్కువ. అంటే తీసుకురావాలి, ఉద్యోగాలు జనరేట్ కావాలి, మన ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఇస్తే ఏమి ఇస్తాం, 20,000 25,000 ఇస్తాం, కాబట్టి ప్రైవేట్ సెక్టర్ లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మొదటి నుంచి కూడా ఏనాటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఫారెన్ క్యాపిటల్ మీద ఎక్కువ గురి. కాబట్టి ఇప్పుడు కూడా అటువంటి ఒప్పందాలు జరిగినాయి. 4 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని చెప్పారా, వస్తాయని చెప్తే గవర్నర్ వచ్చినాయని చదివాడా, అదేమైనా ఒక క్లారిటీ వస్తుంది. ఏదేమైనా వైసీపీ అనేదే నిజం. ఏది ఎట్లా చెప్పే, ఒకవేళ గవర్నర్ కనుక 4 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని చెప్పుంటే అది కరెక్ట్ కాదు. కానీ మీరన్నట్టు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ స్క్రిప్ట్ చదవటం గవర్నర్ ఆనవాయితీగా వస్తోంది. ఎవరు విమర్శలు చేసుకున్నా అండి, సంప్రదాయం కూడా. ఇప్పుడు చాలా ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నప్పుడు గవర్నర్లు బీజేపీ గవర్నర్లు ఉన్నారు. మెజారిటీ రాష్ట్రంలో, మెజారిటీ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గవర్నర్లు ఉన్నారు. వాళ్ళు ఎక్స్ లీడర్సే, బీజేపీ పాత లీడర్లే. కాబట్టి వాళ్ళకు సహజంగానే వాళ్ళ రాజకీయ అభిప్రాయం చెప్పారు అనుకోండి, అది రాష్ట్ర అభిప్రాయం కాదు, పరిపాలించే ప్రభుత్వ అభిప్రాయం కాదు. కాబట్టి లేదు, గతంలో అందరు కాంగ్రెస్ గవర్నర్లు ఉండేవాళ్ళు, ఇతర పక్షాలు అధికారాలు ఉండేవి. కాబట్టి వాళ్ళ రాజకీయ అభిప్రాయం చెప్పే హక్కు లేదు. ఎందుకు హక్కు లేదంటే వాళ్ళ రాజకీయ పార్టీ గెలిచింది కాదు. ఇక్కడ గెలిచిన పార్టీ ఏమిటో ఆ ప్రభుత్వం అభిప్రాయమే చెప్పాలి. బీజేపీ గవర్నమెంట్ ఉన్నా సరే, బీజేపీ గవర్నర్ ఉన్నా సరే, బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గం ఏం ఫైనలైజ్ చేస్తుంది అది మాత్రమే చదవాలి గవర్నర్. 2 పార్టీలు ఒకటమే కదా అని చెప్పేసి గవర్నర్ ఇండివిజువలిస్టిక్ గా చదవడానికి వీల్లేదు. అంటే ఈ ఒప్పందాలకు సంబంధించి పూర్తి వివరాలను ప్రజలకు ఎందుకు చెప్పట్లేదు అంటే, ఉద్యోగాల గణాంకాలు అవి ఎందుకు ప్రజల ముందు పెట్టట్లేదండి వీళ్ళు? లేదు, అనౌన్స్ చేస్తానే ఉన్నారు. ఎన్ని ఒప్పందాలు జరిగినాయి, ఎన్ని లక్షల కోట్ల విలువైనటువంటి ఒప్పందాలు జరిగినాయని చెప్పేసి అగ్రిమెంట్ జరిగినప్పుడు ఎన్ని అగ్రిమెంట్ జరిగినాయి అనౌన్స్ చేస్తారు. తర్వాత టోటల్ క్యాపిటల్ వాల్యూ అంత అనేది అనౌన్స్ చేస్తున్నారు. దీనివల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయని అనౌన్స్ చేస్తున్నారు. అన్ని చోట్ల అనౌన్స్మెంట్ ఉంది, అదేం సీక్రెట్ కాదు. కాకపోతే అనౌన్స్ చేయాల్సింది ఏంటంటే మెటీరియలైజ్ అవుతున్నటువంటి ఎప్పటికప్పుడు చేస్తే నమ్మకం వస్తుంది. ఉదాహరణకు మన రేవంత్ రెడ్డి వాళ్ళు దావోస్ పోయేటప్పుడు అంతకుముందు జరిగినటువంటి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి 40,000 కోట్ల ప్రాజెక్టులకు వాళ్ళు 15-19 వచ్చేసి ఈ 15 14 స్టార్ట్ అయినాయి, వివిధ దశల్లో ఉన్నాయి. ఒక్కటి మాత్రం స్టార్ట్ కాలేదు, కానీ అది కూడా మెటీరియలైజ్ అవకాశం ఉందని అనౌన్స్ చేశారు. అట్ అనౌన్స్ చేస్తే వీళ్ళు చేసుకునే ఒప్పందాల మీద నమ్మకం కలుగుద్ది. కానీ ఒప్పందాల సంఖ్య లేకపోతే వాటి ఒప్పందాల వల్ల వచ్చే క్యాపిటల్ విలువ చెప్పి ఆన్ పేపర్ మెటీరియలైజ్ కాలేదనుకోండి, ఉద్యోగాలు రావు. కాబట్టి ప్రజలకు వీళ్ళు ఇట్నే స్టేట్మెంట్లు ఇస్తారులే అని ఏ గవర్నమెంట్ నమ్మరు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు పాటించి ఆయా ప్రభుత్వాలు క్రెడిబిలిటీ పెంచుకోవటం అవసరం. అంటే పెట్టుబడులు పెట్టిన కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందాల్లో ఏ విధమైన షరతులు పెట్టారండి? అంటే జాబ్స్ విషయంలో సాధారణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ గవర్నమెంట్ హామీ ఇస్తుంది. అంటే మేము మీకు కావాల్సిన ఎలక్ట్రిసిటీ ఇస్తాం, మీకు కావాల్సిన భూములు ఇస్తాం, మీకు కావాల్సిన రోడ్లు రవాణా కల్పిస్తాం. తర్వాత ఏదన్నా కావాల్సి ఉంటే, ఒకవేళ మన దేశంలో కొరతగా ఉంటే కన్సర్న్డ్ ప్రాజెక్టు మీకు ఎక్స్పోర్ట్ కూడా కన్సెషన్స్ ఇప్పిస్తాం. ఎక్స్పోర్ట్ పాలసీలో మీకు కావాల్సిన ముడి సరుకులు దిగుమతి చేసుకునేటప్పుడు మేము కన్సెషన్ ఇప్పిస్తాం. ఇటువంటివన్నీ ఆయా ఇండస్ట్రీస్ని బట్టి చర్చలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవి చేస్తున్నప్పుడు కంపెనీలు కూడా కొన్ని ఏం చేస్తాయంటే అగ్రిమెంట్ చేసుకొని ఆ భూమిని వాళ్ళ కింద ఉంచుకుంటాయి. వాళ్ళ ఉంది. ఇప్పుడు మనం షెడ్యూల్ ఉన్నాయిగా, స్పెషల్ ఎకనామిక్ జోన్లు. అవును, మనం గనక కోకాపేట నుంచి మహేశ్వరదనంగా చూస్తే చాలా అగ్రిమెంట్ అయినటువంటి చుట్టూ ప్రహరీ పెట్టుకొని ఖాళీగా ఉన్నాయి. అట్లా ఖాళీగా ఉంచుకుంటే అంటే చివరికి పెట్టుబడి పెట్టకుండానే గవర్నమెంట్ ఆస్తి లేదా ప్రజల ఆస్తిని కాజేద్దాం అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవటానికి ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము ఇచ్చిన ఫలానా డేట్ కల్లా మీరు కనుక స్టార్ట్ చేస్తే మేము స్వాధీనం చేసుకుంటామని ప్రకటనలు ఇస్తున్నారు. అది అవసరం, ప్రెజర్ బిల్డప్ చేయాలి. లేకపోతే సొంతం చేసుకొని వాటిని మళ్ళీ కమర్షియల్ గా వాడుకొని అమ్ముకున్నటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. ప్లాట్లు చేసి అమ్ముకున్నటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. అది ప్రజలకు నష్టం. సచిన్ గారు, గత గవర్నమెంట్ హయాంలో ఇచ్చిన పెట్టుబడులకు ప్రస్తుత గవర్నమెంట్ పెట్టుబడులకు కొంచెం తేడా ఏంటండి? ఇప్పుడు గతంలో అగ్రిమెంట్ చేసుకుంటే ఆ కాలంలో వాళ్ళు స్టార్ట్ అయితే, ఇండస్ట్రీ స్టార్ట్ అయితే ఈ ప్రభుత్వం కూడా దాన్ని ప్రోత్సహించాలి. పలానా జగన్ అగ్రిమెంట్ చేసుకుండు కాబట్టి వచ్చిన ప్రాజెక్ట్ అని చెప్పేసి మేము సహకరించామని అంటే ఆ అట్మాస్ఫియర్ చెడిపోద్ది.
ఎందుకంటే మనకు కావాల్సింది ఇండస్ట్రీ, కావాల్సింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్. మ్మ్. ఈ రెండు ఏ పార్టీ ప్రారంభించినా దాన్ని కంటిన్యూట్ చేయడం అనేది గొప్పతనం, ప్రభుత్వం యొక్క గొప్పతనం. వాటికి అడ్డగించి అని అంటే ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్లో ప్రైమ్ ఎగ్జాంపుల్ ఉంది. ఏమిటి అంటే గల్లా జయదేవ్ మన అమరాన్ ఈ బ్యాటరీల కంపెనీలు ఉన్నాయి. దరిదాపు చంద్రబాబు నాయుడు కాలంలో అగ్రిమెంట్ చేసుకొని స్టార్ట్ చేస్తుంటే అదివరకే వాళ్ళు ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తుంటే జగన్ వచ్చి డిస్కరేజ్ చేశాడు వాళ్ళని. ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీ, తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చేసుకుంటూ వాళ్ళు అగ్రిమెంట్ డిస్కరేజ్ చేస్తే ఆ కష్టాలు పడలేక ఆయన తెలంగాణలో నేను ఆ 9,000 కోట్లు పెట్టుబడి తెలంగాణలో పెడతానికి సిద్ధమైంది. మ్మ్. అప్పుడు నష్టం ఎవరికి నష్టం? రాష్ట్రానికి నష్టం. రైట్. కాబట్టి వాటిల్లో కాంట్రవర్సీ డెవలప్ చేసి వస్తానన్న క్యాపిటల్ని వెనక్కు కొట్టడం అనేది కరెక్ట్ కాదు. రైట్. తర్వాత ఒకప్పుడు అసలు ఇంటర్నేషనల్ ఫారెన్ క్యాపిటల్ని ఇది దోపిడీ సాధనం అని చెప్పేసి అనుకునేవాళ్ళు. ఇట్ ఈస్ ఏ క్యారెక్టర్ ఆఫ్ ఇంపీరియలిజం అనుకునేవాళ్ళు. అవును. కానీ ఇప్పుడు వచ్చేసరికి పబ్లిక్ సెక్టర్ ఇంపార్టెన్స్ లేదు, ప్రభుత్వం పెట్టుబడులు పెట్టే స్థితి లేదు, కాబట్టి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ మల్టీనేషనల్ కంపెనీ కూడా లాభాలు ఉంటాయి, ఆ లాభాలు వాళ్ళ దేశాలు తీసుకుపోతాయి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ వాయులేట్ చేసి ఉద్యోగాలు తక్కువ ఇచ్చి తర్వాత టర్మ్స్ అంగీకరించకుండా చేస్తున్నటువంటి కూడా ఉదాహరణలు ఉన్నాయి. అయినా సరే అటు ప్రభుత్వాలు కానీ ఇటు ఇవి కానీ ఒక మదింపు చేస్తూ ముందుకు పోతూ ఉన్నాయి. రైట్ అండి.